హలో నమస్తే, వెల్కమ్ టు షుగర్ స్టాక్స్. సో మార్కెట్స్ అయితే డౌన్ టు అప్ డౌన్ టు అప్ మంచి మూమెంట్ అయితే ఇచ్చేసి సో సూపర్ ట్రెండ్ అయితే ఫాలో అయినాయి. ఓకేనా. సో ఒక బిగ్ గ్యాప్ డౌన్ తర్వాత సో మార్కెట్లు మొత్తం మళ్ళీ రికవర్ అయినాయి. రికవర్ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినాయి. ఓకేనా. మళ్ళీ డౌన్ అయ్యి లాస్ట్లో కాస్త రికవరీకి ట్రై చేసినాయి. ఓకేనా. సో కరెక్ట్ ప్రొజెక్షన్ ఫాలో అయ్యి అండ్ మీ జోన్స్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫాలో అయిన వాళ్ళు కానీ స్ట్రెంత్ వాల్యూమ్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు కానీ కరెక్ట్ ఖచ్చితంగా ప్రాఫిట్ తీసుకునే ఉంటారు చాలామంది. సో మంచి ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఆఫ్టర్ ఎంట్రీస్ మార్కెట్స్ అయితే సో ఎంట్రీ ఇవ్వడం మంచి మూమెంట్తో మనకు తీసుకున్న సైడ్ మూవ్ అవ్వడం జరిగిందనమాట. సో మంచి ప్రాఫిట్ అయితే మన స్టూడెంట్స్కి ఇవాళ వచ్చింది. ఓకేనా. బిఫోర్ స్టార్టింగ్ అనాలిసిస్ ఒకసారి అయితే మన ప్రీమియం గ్రూప్ చెక్ చేద్దామండి. ఓకేనా. సో ఇది మన ప్రీమియం గ్రూప్. సో ఇక్కడ బీటీఎస్టీ ఎస్టేట్ ప్రొవైడ్ చేసింది, స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో 45,000 పిఈ, 70,300 పి. సో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ మీకు తెలుసు ఎంత ఓపెన్ అయిందో 500 ప్లస్. సో ఎంత ప్రాఫిట్ మన స్టూడెంట్కి వచ్చిందో జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపెండ్. సూపర్ అక్యురేటీ బీటీఎస్టీస్ విల్ సీ ద రిజల్ట్స్. ఓకేనా. సో మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మారుతి ఫస్ట్ కాల్ ఇవ్వడం జరిగింది 9,800 పిఈ. సో తర్వాత 44,700 పిఈ 340 దగ్గర ఇవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే బూమ్ అయిపోయిందండి. 340 టు 459 అసలు ఒక ఎంట్రీ తీసుకోవడము ఒక 1 మినిట్ ఆగిందో లేదో మొత్తం ఒకటేసారి 459కి అయితే సూపర్ డే. సో ఒక 5 మినిట్స్లోనే మంచి ప్రాఫిట్ అయితే మన స్టూడెంట్స్కి రావడం జరిగింది. ఓకేనా. సో మంచి ప్రాఫిట్ అయితే దాంట్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చి 7,300 సి సెన్సెక్స్లో తీసుకోవడం జరిగింది 430 అండ్ 45,000 సి 310 బ్యాంక్ నిఫ్ట్లో తీసుకోవడం జరిగింది 310 దగ్గర. సో 923కి ఇది 930కి ఇది తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో రెండు కాల్స్ అయితే అమేజింగ్గా సో సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి ఒక్కొక్క పొజిషను 100 పాయింట్స్ అయితే ప్రాఫిట్ జరిగింది. సెన్సెక్స్ 532, 550, బ్యాంక్ నిఫ్టీ 312, 464 ఇంకా సో చాలా దూరం వరకు ట్రైల్ చేయించడం మస్తు చాలామంది మంచిగా సో అది అసలు చెప్పేంత వరకు వెయిట్ చేసి మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు. 532, 573, 432, 602 సెన్సెక్స్ అయితే అమేజింగ్ ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు సెన్సెక్స్ మోర్ అక్యురేట్గా ఉంటుంది. సో ఓకేనా. 432, 680 ఇక్కడ 530, 630 ఇంకా ప్లస్ 250 పాయింట్స్ ఒక సెన్సెక్స్ కాల్లోనే మనకి ఇవాళ బ్రహ్మాండంగా వచ్చేసినాయి. సో 432, 739 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు వచ్చిన పాయింట్స్ అన్ని 300 పాయింట్స్ ఒక సెన్సెక్స్లోనే వచ్చింది. అప్పటికి కూడా ఇంకా మేము దాన్ని ట్రైల్ చేపిస్తూనే ఉన్నాము. ఓకేనా. సో అంత మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఒకటి సెన్సెక్స్ కాల్ 70,700 సీ దగ్గర తీసుకుంది. జస్ట్ సింగిల్ లాట్ అని చెప్పడం జరిగింది. ఓకేనా. 432, 790 సూపర్ కాల్ బుక్ ఫుల్ ప్రాఫిట్స్ మంచి ప్రాఫిట్స్ అయితే మనలు బుక్ చేసుకున్నారు. ఓకేనా. సో మళ్ళీ వచ్చేసి సో 1149కు 44,600 పి 190 దగ్గర తీసుకోవడం జరిగింది. సో యాక్టివేట్ అయ్యి చూడండి 190 to 300 అగైన్ వి గాట్ ఏ బిగ్ ట్రేడ్ కీప్ ట్రేడింగ్ స్టూడెంట్స్ అని చెప్పడం జరిగింది. సో చాలా మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్ అయితే బుక్ చేసుకున్నారు. ఓకేనా. 190 to 335. సో ఇది మన ప్రీమియం గ్రూప్లో ఇవాళ జరిగిందంతా. సో మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్కి జరిగింది. ఇక్కడ చూస్తే సుతన్ కమోడిటీలో 1872, 1935 సిల్వర్ కాల్ నడుస్తూ ఉంది. ఓకేనా. ఇంకా కమోడిటీలో కాల్ నడుస్తుంది. సో ఇంకో మనకి ఇవాళ టాప్ వచ్చిన స్టూడెంట్స్ మనం చూసుకుంటే ఒకసారి ఏపీజీ 3. సో చాలామంది అడుగుతున్నారు కదా వాళ్ళ క్యాపిటల్ ఎంత అడుగుతున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నో వర్స్ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్. యూ ఆర్ సచ్ ఎ గ్రేట్ అనలైజర్. మీ క్యాపిటల్ అండ్ మీ నేమ్ సార్ అడిగాను. హ్యాట్స్ ఆఫ్ స్టాక్స్ సార్. ఇనిషియల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ లాస్ట్ నియర్లీ 4 lakhs. నో ఐ రికార్డ్ అండ్ క్రెడిట్ టు ఆల్ బికాస్ ఆఫ్ యూ సార్. 16 lakh అని చెప్పడం జరిగింది. మై సెల్ఫ్ మోహన్ రెడ్డి గారు. ఓకేనా. సో 6,76,000 తనకి బీటీఎస్టీ అండ్ ఇవాళ ఇంట్రాడేలో కలిపి 6 lakhs ప్లస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. తన క్యాపిటల్ వచ్చి 16 lakhs. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి 7NP87. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దగ్గర జాయిన్ కాకముందు చాలా లాస్ అయ్యా సార్. మీ వల్ల లాస్ కవర్ చేసుకున్నాను, ప్రాఫిట్లో ఉన్నాను సార్. గాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కూడా 13 lakhs ప్లస్తో వేస్తున్నారు వేదాంత రెడ్డి గారు. సో సార్ ప్రాఫిట్ వచ్చేసి 6,50,000 సూపర్. సో సార్ కూడా 3 పొజిషన్ తీసుకున్నారు ఇవాళ. సో మంచి ప్రాఫిట్ అయితే తీసుకున్నారు. సో మనకు యాజ్ యూజువల్లీ మనకైతే 9
PG4 ఇది ఈ కోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరని చెప్పేసి మురళి సార్. ఆయన ట్రేడింగ్ కూడా ఆపేస్తా అని చెప్పేసారు. ఇవాళ 4,45,000 ప్రాఫిట్ అయితే మురళి సార్కి అయితే మనకు ఇవాళ రావడం జరిగింది. ఓకేనా. సో ఐఎమ్ ఫ్రీ నవ్ అండ్ షాపింగ్ ట్రేడింగ్. సార్ లాస్ అంతా కవర్ అయిపోయిందంటే 20 lakhs వరకు ఉండే అంటే లాస్ కవర్ అయిపోయింది అంటే కాల్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ మనకు మళ్ళీ ఫేవరెట్ స్టూడెంట్ మూర్తి గారు. మూర్తి సార్కి అయితే సో 40,000 ప్రాఫిట్ అయితే మనకు మూర్తి సార్కి అయితే రావడం జరిగింది. ఓకేనా. సో తను కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నారు. సో అందరైతే మంచి మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవడం జరిగింది అక్యురేట్గా ఉండడం వల్ల మనకు కాల్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనము పొజిషన్ చూసుకుంటే ఇప్పుడు సో రేపటికి ఇంట్రాడే స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ నుంచి వెళ్ళి ఒక బిగ్ క్యాండిల్ ద్వారా మళ్ళీ మనకు రివర్స్ అయిపోయి ఒక్క నిమిషం అండి. ఓకేనా. ఒక క్యాండిల్ ద్వారా మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ మనం పొజిషన్ తీసుకుంటే మనకు మంచి ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో మళ్ళీ స్వింగ్ అయింది. సో స్వింగ్ అవడం వల్ల మనం ఇది మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇలా స్వింగ్ అయితే మనకు ఎండ్ నుంచి సో మార్కెట్లో గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది రేపు. ఓకేనా. సో ఉండొచ్చు, సో పక్కా ఉంటుందని కాదు, ఉండొచ్చు. ఓకేనా. సో మనం అదే నమ్ముకొని మనము మన ట్రేడ్ ప్లాన్ చేయకూడదు. సో జస్ట్ మనం ఓపెన్ అయితే ఎలా చేయవచ్చు అని చెప్పేసి మనము చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు అయితే ఒక ఛానల్ మనకు కనబడుతుంది. సో ఈ ఛానల్ అయితే మనకు రేపు ఎందుకంటే ఇవన్నీ మనం ఎందుకు యాడ్ చేసుకుంటామంటే రేపు కనుక మార్కెట్లో దీనిపైన ఓపెన్ అయితే ఇది మనకు ఒక సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా. సపోర్ట్గా ఉండడం వల్ల మనకు ధైర్యంతో ఇది ఈ టార్గెట్ వరకు అయితే మనం ట్రేడ్ చేస్తాం. ఓకేనా. రేపటి లెవెల్స్ ఒకసారి చూసుకుందాం. ఓకేనా. సో 44,920. సో మనకి ఇది ఒకటి రేపు క్రూషియల్ లెవెల్. రేపు ఇక్కడనే మార్కెట్ కనుక ఓపెన్ అయితే కనుక ఓకేనా. సో మనకి ఈ ఛానల్ బ్రేక్ అయితే మనకు 45,484 మనకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. లేదు ఇక్కడ కిందికి బ్రేక్ అయితే కనుక మనకు సో 44,400 వరకు అయితే మనకు ఈ కింది సైడ్ మనకు పుట్ సైడ్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈ 50 వరకే మనం టార్గెట్ చూసుకుందాం. ఎందుకంటే మార్కెట్ చాలా ఎక్కువగా మూవ్ అయింది కాబట్టి టార్గెట్స్ ఇక్కడ వరకే చూసుకుందాం. ఇంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. రేపు ప్లాన్ చేసుకుంటే కనుక నేను మళ్ళీ వాటిని మన ఫ్రీ ఛానల్లో టెలిగ్రామ్లో ఆ లెవెల్స్ ఇచ్చేస్తాను. కాబట్టి మనకు ఇక్కడ రెసిస్టెన్స్ మంచి రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే 45,480 దగ్గర మనకు మంచి రెసిస్టెన్స్. ఇక్కడ మనకు మంచి సపోర్ట్ అంటే 44,400 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. ఓకేనా. మన క్రూషియల్ ఎంట్రీకి ఏంది 44,920 నిన్న చెప్పినట్టు. ఓకేనా. 44,920 అయితే మనకు క్రూషియల్ లెవెల్ ఉంది. సో అక్కడ మనం మాత్రమే ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ ఉంటుంది. ఓకేనా. ఇది కనుక ఒక సూపర్ క్యాండిల్తో ఫామ్ అయితే కనుక మనం ఎంట్రీ తీసుకుంటాం, లేకుంటే ఎంట్రీ తీసుకోము. ఓకేనా. ఖచ్చితంగా సో మనం తీసుకున్న ప్రతి ఒక్క దానికి లాజిక్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తీసుకున్నామంటే చూడండి ఖచ్చితంగా ఒక సూపర్ క్యాండిల్తో లాజిక్ ఉంది. ఓకేనా. లాజిక్ ఉంది. ఎంట్రీ తీసుకుంటే టప్ టార్గెట్ హిట్ కొట్టేసింది, ప్రాఫిట్ వచ్చేసింది. సో ఇక్కడ కనుక మనం రివర్సల్ సూపర్ క్యాండిల్ మనం తీసుకుంటే మళ్ళీ 190 దగ్గర తీసుకున్నాం కదా. సో టప్ టార్గెట్ హిట్ కొట్టేసింది. సో అన్ని మంచి గ్రాండ్ ప్రాఫిట్స్ అయితే మనకు రావడం జరిగింది. లాజిక్స్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి లాజిక్స్ కూడా వినండి, ఎందుకు మనం కాల్స్ తీసుకున్నామని చెప్పేసి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ఫాలో అవుతూ ఉండండి, మంచి ప్రాఫిట్స్ తీసుకోండి. ఓకేనా. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, హెల్ప్ చేస్తాను. సో బిఫోర్ మీకు కాల్ చేయకుండా ఒక మెసేజ్ అక్కడ డ్రాప్ చేయండి. సో టైం ఇస్తారో టైం కాల్ చేయండి. ఓకేనా. పక్క టైం తీసుకొని కాల్ చేయాలి, లేకుంటే సో ఒక టైంలో వేరే వాళ్ళకు మనం మాట్లాడుతుంటాం కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లాజిక్ లేకుండా ట్రేడ్ చేయకండి. ఈట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్. థ్యాంక్ యూ సో మచ్.